కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎంపీడీఓ రామరాజు వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కుషరాజు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి క్లుప్తంగా వివరించారు. మండల పరిధిలో పంచాయతీరాజ్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది వివిధ శాఖల అధికారులను ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి సాల్వా కప్పి పూలమాలతో సత్కరించారు. దీనిలో భాగంగా మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జికి మండల స్థాయి అధికారులు గౌరవ సత్కారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుజ్జి మాట్లాడుతూ ముందుగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం అమలు చేసి 34 సంవత్సరాలు పూర్తి చేస్తుందన్నారు. మూడంచెల విధానంలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులను సత్కరించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పరిపాలన దిశలో మూడంచెల వ్యవస్థ దిగ్విజయంగా నిర్వహించబడుతుందని అన్నారు. భవిష్యత్తులో పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు ప్రతి ఒక్కరూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించే దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, ఎంఆర్ఓ కుషరాజు, వైస్ ఎంపీపీ చిక్కాల రాజలక్ష్మి, లక్ష్మణరావు, సాదే లోవరాజు, ఎంపీటీసీలు పతల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, ఇజ్జనగిరి ప్రసాద్, పలు మండల స్థాయి అధికారులు, సచివాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పేద ప్రజానికి ఉన్నారో వాళ్ళందరికీ రాజకీయాల్లో ఉంటూ మరి ఎంపీడీ వారికి చెప్పలేదు కానీ నేను మరి వారిని కూడా అలాగే మన పంచాయతీలకు అన్ని అంశాలు బదలాయి దాంట్లో అంగన్వాడీలను చేర్చమని, అలాగే హెల్త్ సిబ్బందిని చేర్చమని, ఇవన్నీ కూడా పలానా డెవలప్మెంట్ చేర్చమని చెప్పి నడిపిస్తున్నందుకు వీరికి బాజే చూడు కూడా అభినందించడం జరిగింది. అశోక్ గారిని వచ్చి సత్కారం స్వీకరించాలని కోరుచున్నాం. తమ్ముడు ఫోటో కొట్టే మేమంటాం సార్. మాజీ లింగంపర్తి సొసైటీ అధ్యక్షులు, ప్రస్తుత దేవస్థాన పాలక సభ్యులు, మా కౌన్సిల్ మెంబర్ అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మండల ప్రజాపరిషత్ వేదికగా మండలంలో ఉన్న మండల శాఖ అధికారులు, మండల ప్రజాపరిషత్ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, అన్ని డిపార్ట్మెంట్లతో వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వ ఆదేశం ప్రకారంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజు గారి ఆదేశం మేరకు 16 విభాగాల్లో ఎన్నైతే పనిచేస్తా ఉన్నాయో ప్రజల కోసం ఆ విభాగాల నుంచి మరి అధికారులు పక్షపాత ధోరణి లేకుండా ఎవరైతే సేవా కార్యక్రమాల్లో ముందున్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ సత్కరించి చిరు జ్ఞాపకిచ్చి కార్యక్రమాలు చేస్తూ మరి అందరి ఉద్యోగస్తులకి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇందులో పోటీపత్తత్వం పెరగాలి. మరి గ్రామాల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో ఉండాలని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా
మరి పంచాయతీరాజ్ చట్టం 34 సంవత్సరాలైంది ఈ రోజుకి అమలు జరిగి 3 అంచెల వ్యవస్థని మరి దిగ్విజయంగా పూర్తి చేస్తూ మరి గ్రామాల్లో సుపరిపాలన కానీ గ్రామాల యొక్క పేద ప్రజానీకానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేరే విధానంలో ఈ 3 అంచెల వ్యవస్థ 100కి 100 కూడా సక్సెస్ అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి భవిష్యత్తులో మరి పంచాయతీరాజ్ వ్యవస్థ పట్ల పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తా ఉన్న ఇన్ని శాఖల అధికారులు మరి గ్రామస్థాయి ఉద్యోగస్తుల పట్ల మరి మండల ప్రజా పరిషత్తు చాలా గౌరవంగా సముచిత స్థానం ఇస్తూ ఉంటుందని చెప్పడానికి ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఎవరైతే అవార్డులు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేకమైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాని వాళ్ళు వచ్చే సంవత్సరం రావడానికి మరి పోటీతత్వంతో ఆరోగ్యకరమైన పోటీతత్వంతో మరి మీరందరూ కూడా పనిచేసి అధికారుల యొక్క మన్ననలు పొందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సూచన చేస్తూ మరి దీంట్లో భాగంగా మరి సుదీర్ఘకాలం ఈ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా డిప్యూటీ ఎంపీడీఓగా ఈఓఆర్డీగా ప్రస్తుతం ఎంపీడీఓగా పనిచేస్తున్న మరి వర్మ గారు దీని మీద మరి అధికారులందరూ కూడా సమావేశం చేసి ఎవరైతే బాగా సేవలు అందిస్తా ఉన్నారో పౌర సేవలు అందిస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో మరి చాలా బాగా చేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.